స్థానిక గోదావరి గట్టున కోటిలింగాలపేటలో వేంచేసి ఉన్న శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి వారి ఆలయ గోపురానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున స్థానికులు తరలివచ్చి కొబ్బరికాయలు కొట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోదావరి గట్టు ప్రాంతంలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం ఎదురుగా శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి గోపుర శంకుస్థాపన కార్యక్రమం ఉదయం 10:40 కండవెల్లి సురేష్ కుమార్ స్వాతి దంపతులచే వేద పండితులు శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని జరిపించారు. కోటిలింగాలపేటలోని పెద్దలు, గ్రామ ప్రజలు స్వామి అయ్యప్పలు దీక్షతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధికి దాతల సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటిలింగాలపేట పెద్దలు వీర గోవింద్, నందివాడ దినేష్, నండూరి సుబ్బారావు, చిత్రకళ బాబ్జీ, రవి, జి కృష్ణ, తలాటం శ్రేణు, వీర వీరాంజనేయులు, కాకరాల పవన్ కుమార్, యాళ్ల మూర్తి, కాకరాల కోటేశ్వరరావు, కోలగంటి సుబ్బయ్య, ఏపుగంటి శ్రీరామ్మూర్తి, భైరవ నాని, రమేష్, రామకృష్ణ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ కోటిలింగాలపేటలో అతి పురాతనమైన విగ్రహం ఈ శ్రీ 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 సంజీవ ఆంజనేయ స్వామి విగ్రహం. ఎంతోమంది పూర్వీకులతో పూజలు అందుకుని పూజలు గావించి కొన్ని రోజుల పాటు పూజలకు దూరంగా ఉండి కొన్ని సంవత్సరాలు 100-120 సంవత్సరాల కిందట ఈ విగ్రహాన్ని భూమి లోపల పాతికిపోయి ఉండి ముఖం మాత్రమే కనబడేలా ఉండే ఈ విగ్రహాన్ని తీసి గోదావరి గట్టు మీద మొత్తం అందరు పెద్దలు, స్వామి అయ్యప్పలు, అలాగే కోటిలింగాలపేట ప్రజల సహకారంతో ఈ రోజున గోదావరి గట్టు మీద పునర్నిర్మాణం జరిగింది. పునర్నిర్మాణానికి విగ్రహాన్ని పెట్టాము. ఈరోజు గుడి కట్టుటకు శంకుస్థాపన కార్యక్రమానికి పేటలో పెద్దలు, అలాగే అయ్యప్ప భక్తులు, కోటిలింగాలపేట శ్రీరామ ఉత్సవ కమిటీ భక్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ సహకరించి ఈరోజు చాలా అంగరంగ వైభవంగా స్వామివారిని ఆనందోత్సవాలతో ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ పురాతనమైన విగ్రహంలో మహత్యం ఏమిటంటే ఆయన స్వామివారు గోదావరిని ఒక ముఖంగా ఒక కన్నుతో చూసి కోటిలింగాల ప్రాంతాన్ని ఒక కన్నుతో చూడాలని పూర్వీకులు అప్పట్లో ఇది పెట్టారని మేము చరిత్ర విన్నాం. అలాగే సేమ్ స్వామివారు ఈ రోజున గోదావరి నదిని ఒక కన్నుతోటి, కోటిలింగాల ప్రాంతాన్ని ఒక కన్నుతోటి ప్రజలందరినీ కూడా పరిపాలించేలా చూడడానికి అతని అనుగ్రహంతో మాత్రమే ఇక్కడ పెట్టించుకున్నారనేది మా ఆకాంక్ష. ఆయన ఆశీస్సులతో మాత్రమే ఇంత దిగ్విజయమైన కార్యక్రమాన్ని మేము చేయగలిగాం. ఇట్లు కోటిలింగాలపేట గ్రామ ప్రజలు. కోటిలింగాలపేటలో 150 సంవత్సరాల క్రితం విగ్రహం అండి. అప్పట్లో స్థానికులు పూర్వీకులు కలిపి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠాపించారు. తర్వాత పోయిన పుష్కరాలకి ఈ విగ్రహాన్ని పైన సులభ కాంప్లెక్స్ కట్టడం జరిగింది. తర్వాత ఒక 50 మంది స్వాములు, అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దల సహకారంతో ఆ స్వామివారిని బయటికి తీయడం జరిగిందండి. తర్వాత ఆ స్వామి బయటికి తీసి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇవాళ గోపురం కట్టడానికి శంకుస్థాపన కూడా జరిగింది. మన పేటలో పెద్దలు, అలాగే స్వాములు, మిగతా సభ్యులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఎంతో విజయవంతం చేశారు. కాబట్టి ఈ గోపురం యొక్క నిర్మాణానికి పేటలో ఉన్న పెద్దలతో పాటు అందరూ సహాయ సహకారాలు అందించాలని ఈ గ్రామంలో కోటిలింగాలపేట ప్రజల్లో ఒకరైనటువంటి నేను కోరుకుంటున్నానండి. జై హనుమాన్. అప్పటికే ఈ విగ్రహం ఉంది. ఈ వెనకాల భాగం ఖాళీగా ఉండేది. ఒక చిన్న పాకలు ఉండి ఒక ఆవిడ దీపం అది పెడుతూ ఉండేవారు. ఆ తర్వాత స్కూల్ నిర్మించిన తర్వాత కొంతకాలం దీన్ని పట్టించుకోవడం లేదు. ఈ మధ్య చూస్తే మొన్న విగ్రహాన్ని బయటికి తీసినప్పుడు 1904 అని చెప్పేసి కింద ఒక ఇది కనిపించింది. అంటే సుమారు 100 సంవత్సరాల పైబండి విగ్రహం ఇది. ఆ తర్వాత దీన్ని డెవలప్ చేయాలని మన ఈ యువకులందరూ తలుచుకోవడం, దాన్ని ఈ సంవత్సరాలకి డెవలప్ చేయడం నిజంగా ఆనందకరమైన విషయం. ఆ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మొత్తం అందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.